హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. క్యాబేజీ పప్పును ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి క్యాబేజీ పప్పును తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 4-5 ఎండుమిర్చి, 4-5 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయినాక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే గుప్పడంతా కరివేపాకును వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మనం ఇలా ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాబేజీని కూడా కొద్దిగా పోపులో వేసుకోవాలి. ఇలా క్యాబేజీని అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చక్కగా మనం ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలని మగ్గించుకోవాలి. ఇలా చిన్న మంట మీద పెట్టుకొని క్యాబేజీని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక కప్పు నిండా పెసరపప్పును చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకొని క్యాబేజీ ముక్కల్లో పప్పును యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చక్కగా పప్పు క్యాబేజీ 2 మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం క్యాబేజీ పప్పుని ఉడికించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం క్యాబేజీ పప్పు అనేది మనకు మగ్గిపోతుంది. ఇలా చక్కగా మగ్గిన తర్వాత హాఫ్ బౌల్ వాటర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనకి చక్కగా పప్పు అనేది ఎక్కువగా ముద్దగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. క్యాబేజీ పప్పు అనేది మనకు ఎప్పుడు కానీ పొడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కూరను బాగా మగ్గించుకోవాలి. మనకి క్యాబేజీ పప్పు అనేది పొడిలాడితేనే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కూర కూడా రెడీ అయ్యింది, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా గుప్పడంత కొత్తిమీరని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనకి క్యాబేజీ పప్పు అనేది చపాతీలోకి అయినా, రైస్, రోటీ దేంట్లోకైనా చక్కగా ఈజీగా క్యాబేజీ పప్పును మనం తినేయచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. మీరు క్యాబేజీ పప్పును ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ పప్పు తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పప్పులో ఉన్న ప్రోటీన్, అలాగే క్యాబేజీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి పప్పుని సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ పప్పును ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.